హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. మనం జీవామృతం తయారు చేసుకున్నాం కదండి. ద్రవ జీవామృతం తయారు చేసాము. అలాగే ఇప్పుడు నేను ఘన జీవామృతం తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఇదిగోండి: ఆవు పేడ, ఆవు మూత్రం, పుట్టమన్ను, శనగపిండి, బెల్లం అండి. బెల్లం ఇలా తెల్ల ఉందనుకుంటున్నారా? ఇది తీసుకొచ్చి ఇంట్లో పెడితే చీమలు మొత్తం తినేసి ఇలా తెల్ల తయారయ్యిందండి ఇది. ఇదిగండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేసుకొని కలుపుకోవాలి బాగా. ద్రవ జీవామృతంకి మనం వాటర్ పోస్తాం కదండి. వాటర్ పోసి మనం మొక్కలకి ఇస్తాము. అది వారం రోజుల లోపులోనే మనం వాడేసుకోవాలి. ఈ ఘన జీవామృతం అయితే మనం స్టోర్ చేసుకొని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. అయితే ఇందులో మనం వాటర్ కలపకూడదు. బాగా టైట్గా ఉంటే కొంచెం గోమూత్రంతో మనం కలుపుకోవాలండి. ఇలా మొత్తం మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా లేదు పిడకల్లాగా అయినా సరే ఇలా చేసి ఎండ తగలని ప్లేస్లో ఆరబెట్టుకోవాలండి. బాగా ఆరిపోయిన తర్వాత మనం తీసి వీటిని స్టోర్ చేసుకొని, మనకి వర్షాకాలం మనకి ఆవు పేడ దొరకదు కదండి. అలాంటి టైంలో మనం మొక్కలకి ఒక్కొక్క మొక్కకి మొదట్లోని ఒక పిడక చొప్పున పెట్టేస్తే ఇవి తొందరగా కరగవు కదండి. స్లోగా నానుకుంటూ స్లోగా కరుగుతాయి. మనం వర్షం రాకపోయినా మనం వాటర్ పోస్తూ ఉంటాం కాబట్టి రోజు కొద్ది కరిగి మన మొక్కలకి మంచి పోషకాలు అందుతాయండి. ఈ పిడకలు తినడానికి కూడా ఎర్త్వామ్స్ వస్తాయండి. ఎర్త్వామ్స్ వచ్చి వీటి కింద చేరుతాయి ఈ పిడకలు తినడానికి. ఆ రకంగా కూడా మనకి మన మట్టి ఎర్త్వామ్స్ ద్వారా మంచి లూజ్గా అవుద్దండి. ఎర్త్వామ్స్ మన మట్టిని గుల్ల చేస్తాయి. అవి మన మట్టిలోని కుండీలో మట్టిలో అవి మొత్తం తిరుగుతూ ఉంటే మన మట్టి మనం లూజ్ చేసుకునే పని ఉండదండి. బీసుకుపోయే పని ఉండదు. మట్టి సాయిల్ చాలా లూజ్గా ఉంటుంది. మనం ఇప్పుడు రైతులు కూడా ఎకరాలు వ్యవసాయం చేసే రైతులు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారండి. పెస్టిసైడ్స్ వేసి పండించిన పంట భూమిలో సారం పోద్ది కదండి. ఎప్పుడు పెస్టిసైడ్స్ వేయడం వల్ల. అది కాక ఇప్పుడు మనం అలాంటి పంటను తినడం వల్ల పేరు తెలియని రోగాలు కూడా వస్తున్నాయి వాటి వల్ల, ఆహారం వల్ల. అందుకని ఇప్పుడు చాలామంది రైతులు కూడా ఆర్గానిక్ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది రైతులు ఇప్పుడు ఆర్గానిక్ పంట మనకి పండించి ఇస్తున్నారు. ఇలా పిడకలుగా చేసుకొని మనం ఇలాగ నీడలో ఆరపెట్టుకొని బాగా ఆరిపోయిన తర్వాత మనం వీటిని స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకొని మనకి కావాల్సినప్పుడు ఒక్కొక్క పిడకని మనం మొక్క మొదట్లో పెట్టేసుకుంటే చాన్నాలు వీటి పోషకాలు మన మొక్కలకి అంతాయండి. కొంతమంది ఆవు పేడ వేస్తే మొక్కలకు మంచిది కదని పచ్చి పేడ వేసేస్తుంటారు.
పచ్చిపేడ డైరెక్ట్గా మొక్కలకి వేయకూడదండి. వాటిలో పచ్చిపేడలో పురుగు పుడుతుంది కదండి, అది మన మొక్కలకి హాని చేస్తుంది. మనం పచ్చిపేడ వాడాలంటే జీవామృతం తయారు చేసుకొని ఇవ్వండి, లేదంటే ఇలా ఘనజీవామృతం తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉంది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.